హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరెంజ్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఈ ఛానల్లో మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఎయిమ్స్ మోడ్ సెట్ 7 ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎయిమ్స్ అఫీషియల్ వెబ్సైట్ aimsexams.ac.in. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్ త్రూగా మీరు అప్లికేషన్ని ఫిల్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసరికి హోమ్ పేజ్లో రిక్వైర్మెంట్స్లో నర్సింగ్ ఆఫీసర్ అని ఉంటుంది. ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ రిక్వైర్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోట్ సెట్ అని ఉంటుంది. దానిని క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మీకు అప్లికేషన్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి లాగిన్ టు అప్లై అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి అకౌంట్ క్రియేట్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. అది కూడా యాజ్ పర్ 10th ఉన్నట్టుగా మన నేమ్ని ఎంటర్ చేయాలి. మీ నేమ్ని రీఎంటర్ కూడా చేయాలి. అంటే మీరు ఎంటర్ చేసిన నేమ్ని రీటైప్ చేయాలి. అలానే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అది కూడా రీటైప్ చేసుకోవాలి. పాస్వర్డ్కి వచ్చేసరికి పాస్వర్డ్ స్ట్రాంగ్గా క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ orange@123. వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారము మన పాస్వర్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్టెప్ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాతకి మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీ లాగిన్ ఐడి అనేది మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది ఇంతకుముందుకు మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్. ఇప్పుడు ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ టు లాగిన్. నెక్స్ట్ అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యాడ్ న్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మనకి బేసిక్ డీటెయిల్స్ కాలం అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ వైజ్గా మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, హ్యాండిక్యాప్ డీటెయిల్స్, క్యాస్ట్, నేషనాలిటీ, స్టేట్, ఐడి ప్రూఫ్ టైప్, ఐడి ప్రూఫ్ నెంబర్, ఇఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్, ఎంప్లాయీ ఉంటే వాళ్ళ డీటెయిల్స్, ఆల్రెడీ ఎయిమ్స్లో వర్క్ చేసి ఉంటే వాటి డీటెయిల్స్, మ్యారిటల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్. 2 అడ్రస్ ఉంటే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాతకి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగా, లేదంటే పోస్ట్ సర్టిఫికేటా, లేదంటే జిఎన్ఎం, ఇది క్లిక్ చేసుకొని మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ యూనివర్సిటీ నేమ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎంటర్ చేయండి. దీని తర్వాతకి మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ యాజ్ మీరు దేని నుంచి రిజిస్టర్డ్ అయ్యారు, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఏ రిజిస్ట్రేషన్ అంటే స్టేట్ నుంచి రిజిస్టర్డ్ అయ్యారు, మీ రిజిస్ట్రేషన్ స్టేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇష్యూ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇది ఏ రోజు ఇష్యూ చేసిరు అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకున్న తర్వాతకి మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ వస్తుంది. ఇఫ్ మీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే నో పెట్టండి, ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే ఎస్ పెట్టండి. మీ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆర్గనైజేషన్ నేమ్ అంటే హాస్పిటల్ నేమ్, తర్వాతకి మీ పోస్ట్ హెల్డ్, అందులో ఏ పోస్ట్లో మీరు వర్క్ చేశారు, ఎంప్లాయీ టైప్ అంటే ప్రైవేట్, కాంట్రాక్ట్, రెగ్యులర్, టెంపరీ, అలా స్టార్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు వర్క్ చేశారు, తర్వాతకి లెంత్ ఆఫ్ డేస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. నేచర్ ఆఫ్ డ్యూటీస్, మీరు హాస్పిటల్లో ఏమేమి వర్క్ చేసేవాళ్ళు, తర్వాతకి మీకు ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే సేవ్ అండ్ యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి నో అని పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్కి వచ్చేసరికి ఓబీసీకి, జనరల్ వాళ్ళకి 3000,
ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2500. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటే వాళ్ళకి నో ఫీ, అంటే వీళ్ళకి ఫీ పేమెంట్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఫీ పేమెంట్ ఎలా పే చేసుకోవాలో చూద్దాం. ఆన్లైన్ పేమెంట్కి వచ్చేసరికి 3000ని మనము పే చేయాలి. అది మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఆర్ అదర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ అయినా మనము పే చేసుకోవచ్చు. ఇలా మనము పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కార్డ్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్ కొట్టి పే చేస్తే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతకి మనకి పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాతకి మనము ఎగ్జామ్ సిటీ అనేది చూస్ చేసుకోవాలి. అది మనము ఫస్ట్ 3 ఆప్షన్స్ అనేది మనము మన నియరెస్ట్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్ చేసుకోవాలి. తర్వాతకి 4th ఆప్షన్ అనేది అది ఎనీవేర్ ఇన్ ఇండియా అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాతకి మనము ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో 2 MB బిలో, సిగ్నేచర్ 2 MB బిలో అండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా 2 MB బిలో మనము అప్లోడ్ చేయాలి. ఇవి అప్లోడ్ చేసిన తర్వాతకి ఒక్కసారి మీ అప్లికేషన్ అనేది మొత్తం ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి సబ్మిట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా మీ అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే ఎండ్ డేట్ తర్వాతకి అంటే 21st ఆగస్ట్ తర్వాతకి అంటే 22nd ఆగస్ట్ నుంచి మనకి 24th ఆగస్ట్ వరకు కరెక్షన్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. సో మీరు ఏమున్నా ఒకేసారి చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి.